అదే నమస్కారం. ఈ ఉదయ కృష్ణారెడ్డికి నాకెందుకు అనిపిస్తుంది కదా ఉచ్చు బిగుస్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేశానంటే, ఫస్ట్ అతను వర్షం చెప్తా. అతను ఏమన్నాడు, నేను ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రేమించుకున్నాం, ముస్సోరిలో మేము ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నాం. ఆ తర్వాత ఇండియన్ పోలీస్ అకాడమీ ఇక్కడికి వచ్చిన్నారు కదా, సదరవల్లపేట అకాడమీ. ఆ మూమెంట్లో ఆమెకు నా మీద అనుమానం వచ్చింది. ఏమని, ఈమెకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకుంటా కదని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా జోబీలుగా సరదాగా ఉంటూ ఉన్నాను. సో లీనెస్ ఎక్కువ అవటం వల్ల తాను ఏమనుకుంది, నేను వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టు, ఇక్కడ ఏమి అడిగినట్టు చేస్తున్నంటే ఈమెనేదో మోసం చేస్తున్నట్టు ఫీల్ అయిపోయింది. నేను ఎన్ని చెప్పినా వినలేదు. ఇక మేలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఈమె ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత సర్లే పోతే పోయింది లైఫ్ అనుకున్నాను. అంటే ఆమె అయిపోయింది, నా లైఫ్ నాకు ఉంది కదా అనుకున్నాను. దానికి నేను వేరే పెళ్లి ఉందని చెప్పేసి ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక ఏమంటే అసలు ఏ తప్పు చేయలేదని చెప్పేసి తెలుసుకొని సారీ చెప్పింది, నా దగ్గరికి వచ్చింది. ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాం ఇప్పుడు కూడా అలాగే ఉందని అంది. ఇంతకుముందు మేము ఫిజికల్ కలిసాం, సెక్సువల్ కలిసాం, ఇంకా రకరకాలు చెప్పుకుంటాడు. అతని వర్షం చెప్తాను అంతే. అన్ని రకాలుగా భార్యాభర్త కలిసి ఉన్నాం. బట్ పెళ్లి చేసుకున్నప్పుడు నాకు వేరే వాళ్ళ రిలేషన్ అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంది ఐఏఎస్ ఆఫీసర్ని. బట్ అగైన్ నాకు దగ్గర అయింది, ఎందుకు నాకు ఎవరితో రిలేషన్ లేదని. బట్ నేను పెళ్లి చేసుకుని వేరే వాళ్ళు అంటూ ఉంటే వద్దు నేను ఉన్నా కదా అని చెప్పేసి నాకు మరలా దగ్గర అవుతుంది. అలా దగ్గర అవుతున్న మూమెంట్లో అది వాళ్ళ ఆయనకి తెలిసింది. వాళ్ళ ఆయనకి తెలిసి నాతో మాట్లాడాడు. నేను చెప్పాను, ఇదిగో మేము ఒకప్పుడు లవ్లో ఉన్నాం, ఆ తర్వాత మీ ఆవిడ నిన్ను పెళ్లి చేసుకుంది, నాకు వేరే రిలేషన్ ఉందని. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఎవరితో రిలేషన్ లేదని తెలిసిన తర్వాత మరలా నాకు దగ్గర అవుతూ ఉంది. నేను వద్దన్నా నాతో దగ్గర అవుతూనే ఉంది. ఇక నేనేం చేయాలని చెప్పాను వాళ్ళ ఆయనతో. ఇక వాళ్ళ ఆయన ఆమెతో గొడవ పడ్డాడు. గొడవ పడిన తర్వాత కూడా ఆమె ఎగైనా మరలా నాకు దగ్గర అవుతూనే ఉంది. ఆ మూమెంట్లో ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను కొన్ని ఫోటోలు వీడియోలు నా దగ్గర పెట్టుకున్నాను, మా ఇద్దరివి కలిసి ఉన్నప్పుడువి. ఎగైనా వాళ్ళ హస్బెండ్ అడుగుతూ ఉన్నాడు నన్ను, కాదు నువ్వే తప్పు చేస్తావు, మా ఆవిడ లేనిపోయి నిందలేస్తావు అద్దెనిదని అన్నాడు. ఒరే బాబు వినరా బాబు అని చెప్పేసి నేను ఒక వీడియో అతను పంపాను, ఫోటోలు కూడా పంపాను. ఇక అవి చూసేసి వాళ్ళ ఆవిడ్ని ఇంకా గట్టిగా తిడతామో ఏదో చేస్తున్నాడు. దాంతో మొత్తం బయట పెడతావు నువ్వు అని చెప్పేసి అప్పుడు ఈమెయిల్ నా మీద కేసు పెట్టింది. జరిగింది ఇది అంతా కుట్ర. ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారు, వాళ్ళంతా చేసింది ఇదంతా కూడా. నేను ఏ తప్పు చేయలేదని అన్నాడు. ఒకవేళ నేను ఎక్కడైనా ఏదన్నా తప్పు చేస్తుంటే ఫోన్లో ఫోటోలు వీడియోలు పర్సనల్ కూడా ఉన్నాడు తప్ప వేరేది కాదు, అవి కూడా నా సేఫ్టీ కోసం అని చెప్పేసి అన్నాడు. ఓకే, తర్వాత మనం లెటర్ రాసావు కదా అబ్బాయి అన్నాడు. ఆత్మహత్య చేసుకుని లెటర్ రాసావు కదా అంటే ఇక్కడ దొరుకుతున్నాడు ఇతను. ఏ రకంగా దొరుకుతున్నాడు అంటే, ఆ లెటర్ రాసిన విషయం ఆయనకు గుర్తులేదంట. బట్ ఆ లెటర్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సెంటెన్సెస్ హైలైట్ చేశాడు, కొన్ని సెంటెన్సెస్ బ్రాకెట్లో పెట్టాడు, చక్కగా నీట్గా క్లారిటీగా ఉంది. ఎక్కడ కూడా తాగి రాసినట్టు. కొంతమంది ఉంటారు తాగినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏదైనా రాస్తే గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి, బట్ నాకు ఏమీ గుర్తులేదు అన్నాడు. ఆ లెటర్ కూడా నాకు గుర్తులేదు అన్నాడు. సరే అది పక్కన పెడతాం. ఫోన్లు అన్నీ ఉన్నాయి అన్నావు, ఫోన్ ఎక్కడో నాకు తెలియట్లేదుగా అన్నాడు. ఫోన్ ఎక్కడుందో తెలియట్లేదు అంటే ఇతంది అంటే దాచేసాడు. బట్ ఇప్పటికేం చెప్తుంటే ఫోన్లు అన్నీ ఉన్నాయి అంటున్నాడు. అదన్నీ కోర్టుకు సబ్మిట్ చేస్తా అన్నాడు. సరే కోర్టుకి ఈరోజు హీరింగ్ వచ్చింది. ఏమని క్వాష్ చేయండి, అది తప్పుడు కేసు, అసలు నా వర్షన్ వినకుండా ఆమె వర్షన్ విని కేసు ఫైల్ చేశారు, విచారణ జరపకుండా నన్ను సస్పెండ్ చేశారు, అది ఇదంటూ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమంది, అవతల ఉన్నటువంటి వాళ్ళని అడిగింది, ఏంటి మరి ఈ రకంగా చెప్తున్నాడు కదంటే, మాకు కొంచెం టైం కావాలి, మేము అన్నీ మీకు సబ్మిట్ చేస్తామన్నా. కేసు అయితే కొట్టేయడం కుదరదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సరే అంటే మీకు మండే వరకు టైం ఇస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి తరఫు లాయర్లకి ఆర్ నేషనల్ పోలీస్ అకాడమీ తరఫు లాయర్లకి చెప్పారు, మండే వరకు టైం ఇస్తాం అని సబ్మిట్ చేయండి అని. కృష్ణారెడ్డి నీ సంగతి ఏంటి? ఒకటేనండి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను సస్పెండ్ చేయొద్దు, అండ్ మోర్ ఓవర్ ఈ కేసులో నన్ను విచారణ పిలవద్దు అని అన్నారు. విచారణ పిలవకుండా ఎలా ఉంటారు? విచారణ పిలుస్తారు అన్నారు. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఇతను విచారణకి పిలిచి ఇతని దగ్గర ఉన్న ఫోన్ మొత్తం కూడా బ్యాకప్ తీసి రిట్రైవ్ చేసేసి అందులో తప్పు ఉందా ఒప్పు ఉందా నిజమా అబద్ధం చెప్పేది వినాలి. ట్విస్ట్ ఇక్కడ కేసు ఏం చేశారు తెలుసా? షీ టీమ్స్కి ఇచ్చారు. షీ టీమ్ డీసీపీ ఎవరైతే ఉన్నారో లావణ్య నాయక్ జాదవ్, ఆమె సిన్సియర్ అంట, ఆమెకి అసైన్ చేశారు. ఆమె ఐపీఎస్ ఆఫీసరే. ఇక్కడ ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు ట్రైనీ ఐపీఎస్. సో ఇప్పుడు మొత్తం ఏంటి, ఒక నేషనల్ పోలీస్ అకాడమీ మొత్తం కూడా దాని పరువు అంతా కూడా అసలు అక్కడ ఏం జరిగింది అదంతా కూడా ఇప్పుడు డీసీపీ లావణ్య నాయక్ తేల్చాలి. ఆమె ఈ కేసు ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. మండే వరకు హైకోర్టు టైం ఇచ్చింది. ఈలోపు అన్ని గెదర్స్ కోర్టుకి ఇవ్వాలి. కాబట్టి ఉదయ కృష్ణారెడ్డి ఏదైనా ఏకైక ఛాన్స్ ఏదైనా ఉంది అంటే
ఇతని దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏమనాలి, మన్యం నాగేశ్వరరావు అంటున్నట్టుగా ఇతనికి న్యాయం చేయాలి, ఇతని వర్షం కూడా వినాలి అంటున్నాడు కదా. ఏదన్నా ఉందంటే ఇతని దగ్గర ఉన్నట్టు ఒకే ఒక్క కీలకమైనటువంటిది ఫోన్. ఆ ఫోన్లో ఆ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసరు ఇతనికి సంబంధించి ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇద్దరి మధ్య జరిగినటువంటి చాట్ కానీ ఇద్దరి మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇతను ఏమన్నాడు, ఇతని డబ్బులు కూడా ఆమె పంపాను చాలాసార్లు అన్నాడు, త్వరలో పెళ్లిసుకోబోతున్నాం కదా అని. బట్ ఆమె ఏం చెప్పింది, వీడు నన్ను వేధించాడు, పచ్చి బుద్ధులు తిట్టాడు అందరి ముందు తెలుగులో, నాకు అర్థం కావని, అండ్ నాకు సంబంధించినవన్నీ కూడా మా ఆయనకు పంపాడు, నాకు నరకం చూపాడు, వీడు చంపబోయాడు అంటూ ఆమె పెట్టింది. అన్ని అబద్ధాలు కావాలని ఇవన్నీ చేస్తుంది ఆమె. కావాలని నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఆయనకి తెలిసేసరికి ఇక నన్ను ఇక్కడ బుక్ చేస్తుంది అని చెప్పేసి ఇతను అంటున్నాడు. నిజాలు అన్నప్పుడు ఇతను ఫోన్లోనే ఉన్నాయి అన్నాడు అన్ని సాక్ష్యాలు. ఆ ఫోన్ దొరకాలి, ఆ ఫోన్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. అండ్ మోర్ రిపోర్ట్ డిశ్చార్జ్ ఆల్రెడీ చేస్తుంటారు ఇతన్ని. ఇక పోలీసు ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు షీ టీమ్ వాళ్ళు. సో ఏదైనా మండే రోజు క్లారిటీ రావచ్చు, లేదా ఈ లోపైన క్లారిటీ రావచ్చు. సో అంతిమంగా మరలా చెప్తున్నా, ఒరే నాయన ఆడలైనా మొగలని గుర్తుంచుకోండి, ఒక్కసారి తేడా కొట్టిందంటే ఇంక అంతే దూరం జరిగిపోయాడు. మరలా దగ్గర అవటం, మరలా దూరం అంటే ఇట్లా తేడా కొడుతూనే ఉంటాయి. ఇది కూడా ఏంటి, ఇతని వర్షన్ విని ఒకవేళ ఆమె వర్షన్ అనుకున్నట్టయితే నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఎప్పుడో జూన్ 23న అబ్యూజ్ అవ్వడం మెసేజ్లు పంపుతూ ఉంటే ఎప్పుడో కంప్లైంట్ అవ్వాలి. మరి ఎందుకు ఇవ్వాల? జూలై 8వ తారీఖున అతను బలవంతంగా పట్టుకెళ్తే కంప్లైంట్ అవ్వాలి. 6 ఎందుకు ఇవ్వాల? జూలై 9న గొంతు పిసికి చంపేయడు, కత్తిపెట్టి బెదిరించాడని 6 ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల? ఆ తర్వాత ఆమె పర్సనల్ వీడియోలు కొన్ని రికార్డ్ చేశాడు. ఎలా రికార్డ్ చేసి ఎక్కడ రికార్డ్ చేస్తాడు? ఇలా నార్మల్ డౌట్స్ ఉంటూ ఉన్నాయి చాలామందికి. సో ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా వరకు ఇతని సైడ్ తప్పు కనిపిస్తూ ఉంది. ఎందుకు? ఆమెను బెదిరించడం కావచ్చు, లేదన్నప్పుడు బెదిరించలేదు, ఆమె ఇతని మీద కావాలని కేసు పెట్టింది అనుకున్నప్పుడు ఇతను అలాంటి ఫోటోలు వీడియోలు పంపకుండా ఉండాల్సింది కదా. ఎందుకంటే ఇతను ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కదా, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ కదా. కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎంత డిగ్నిటీ ఉండాలి, ఎంత స్థితప్రజ్ఞత అనేది ఉండాలి. వాళ్ళ ఆయన ఏమన్నాడు, అరే ఆల్రెడీ మా పెళ్ళి అయిపోయింది కదా, నువ్వు మా ఆవిడ కలవద్దని అన్నాడు. అరే బాబు మీ ఆవిడ నా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఇంక వదిలేరాదని చెప్పాడు అతను. మరి వదిలేయాలి కదా, మరలా ఎందుకు గెలిచాడు? అది తప్పా కాదా? తర్వాత ఇతను నా దగ్గర ఫోటోలు వీడియోలు అంటున్నాడు. ఈపాటికి ఆల్రెడీ ఆ కమిటీ వాళ్ళకి ఇవ్వాలి, ఆ కమిటీ వాళ్ళకి ఇవ్వలేదు ఇతను ఇంతవరకు. అంటే దాని అర్థం ఏంటి? లేనట్టే కదా, అంటే అబద్ధం చెప్తున్నట్టే కదా. ఒకవేళ ఉంటే ఎందుకు ఇవ్వకుండా ఉన్నాడు? కోర్టుకి ఇవ్వడం కోసం ఆగాడా? చూద్దాం. ఇక ఫైనల్గా లెటర్ ఏదైతే రాశాడు అందులో మొత్తం డీటెయిల్గా రాసుకుంటూ వచ్చాడు. ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్, జిల్లాకి హెడ్ లాంటోడు, ఓ సిటీకి హెడ్ లాంటోడు, అటువంటి అతను ఒక లెటర్ రాయటం ఏంటి తాగి, మళ్ళీ అందులో నాకు సంబంధం లేదు అనటం ఏంటి? ఆ లెటర్లో మళ్ళీ మొత్తం ఆమెకు సంబంధించి గొరాది కొరకు రాసుకుంటూ వచ్చాడు. అసలు మళ్ళీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, నాకేం గుర్తులేదు అన్నాడు. అంత గుర్తు లేకుండా అలా రాస్తారు అసలు. సో ఇతను డ్రామా ఆడుతున్నట్టు కనిపిస్తున్నాయి. నిజం ఏంటన్నా ఉంది అంటే అతను ఫోనే బయట పెట్టాలి. అది కోర్టుకి ఇస్తాడా, లేదా ఇక్కడ కమిటీకి ఇస్తాడా, లేదా డీసీపీ లావణ్య నాయక్ జాదవ్కి ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఓవరాల్ అయితే మాత్రం ఇక్కడ ఉదయ కృష్ణారెడ్డికి ఉచ్చు గట్టిగా బీస్తున్నాడు నాకైతే అనిపిస్తుంది. ఏదైనా ఫోన్లో నిజంగా సాక్ష్యం ఉంటే బతికిపోతాడు, లేదంటే కెరీర్ అవుట్ అయిపోయింది, జైలు శిక్ష తప్పదేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. దెన్ మన్యం నాగేశ్వరరావు గారు ఇతను సపోర్ట్ చేశారు కదా నిన్న. మరి ఆయన వర్షన్ అంటే ఇంకా బయట రాలేదు ఇప్పుడైతే. మరి ఆయన ఏం చెప్తారో చూద్దాం. కోర్టు అయితే సోమవారం వరకు టైం ఇచ్చింది, ఏది పోలీస్ అకాడమీ వాళ్ళకి. అండ్ ఇతను కూడా ఈలోపు విచారణ హాజరవ్వాల్సిందే, విచారణ హాజరవ్వకుండా ఉండడానికి లేదు. ఈలోపు ఇతని దగ్గర సాక్ష్యాలు కూడా మొత్తం రెడీ చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేయగలిగితే లాయర్ తరఫున బతికిపోతాడు, లేదంటే కష్టమే.